ఘనంగా వీర్ బాల్ దివాస్ కార్యక్రమం తిరుపతిలో బీజేపీ నాయకులు వీర్ బాల్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుద్వార్లోని సిక్కు విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. తిరుపతిలోని బీజేపీ నాయకులు గూండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రాములవారి మాడవీధిలోని గురుద్వార్లోని సిక్కు విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. మొదటి, 2వ, 3వ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1704 డిసెంబర్ 26న సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులైన బాబా జొరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ బలిదానం చెందారని గుర్తు చేశారు. వీరి ధైర్య సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గురువు గురు గోవింద్ సింగ్ కుమారులైన ఫతే సింగ్, జొరావర్ సింగ్లు ఇద్దరు చిన్న వయసులోనే దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను తునప్రాయంగా విడిచిన వీరపుత్రులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గూండాల గోపీనాథ్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాటిబండ మురళి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు అనూష రామకృష్ణ, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, గురుద్వార్ నిర్వాహకులు పాల్గొన్నారు. जहाँ साहिबजादियाँ चालियाँ मुक्तियाँ अटियाँ जपियाँ तकियाँ जिन्होंने नाम जपियाँ वंश किया देख चलाए देख के अडीता किता तिन्हा बियारिया छमे था सीधे था बंद बंद कटाए खोपड़िया लोहाइयाँ चक्कड़िया ते चढ़े आरिया नानची दे गए गुरुद्वारे दी सेवा लाई कुर्बानियां की थी दत्ता गुरुद्वारा झंडर खालसा जी बोलो जी के सबत खालसा जी के अरदास सबत खालसा जी को वाहेगुरु 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 चितावे 1700 ఈరోజు ఏ రోజులో ఉన్నాం? 2023 డిసెంబర్ 26వ తారీఖు. అవునా? 1704వ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున ఇదే రోజున భారతదేశంలో అంటే మొఘలులని భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు, ముస్లింలు చాలామంది భారతదేశం యొక్క దండయాత్ర చేసి కొల్లగొట్టడం అంటే ఏంది? మన ఆస్తుల్ని, మన డబ్బుల్ని, మన పరిస్థితుల్ని, మన ధనాన్ని అంతా కూడా వాళ్ళు దోచుకున్నారు. సో ఆ పరిస్థితి జరిగింది మొఘల్ చక్రవర్తులు అనే వాళ్ళు ద్వారా జరిగింది 1704లో. అయితే ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి అంటే ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గురు గోవింద్ సింగ్ గారు ఉన్నారు. ఆ రోజు కోటలో ఉంటే ఆయన్ని 10వ గురువు గురు గోవింద్ సింగ్ గారు కోటలో ఉన్నారు. ఆ రోజు ఆయనకు 4 పుత్రులు, 4 కొడుకులు. పెద్దవాళ్ళని ఇద్దరిని కూడా తీసుకెళ్ళి ఆల్రెడీ యుద్ధంలో చంపేశారు. ఇది పెద్ద కొడుకులు ఇద్దరిని కూడా. అదేవిధంగా రెండో చిన్న పిల్లలు 5 సంవత్సరాలు ఒకరు, 7 సంవత్సరాలు ఒకరు, వాళ్ళను కూడా బంధించి వాళ్ళ నానమ్మ దేశం కోసం, ప్రపంచం అంటే ధర్మం కోసం, సమాజం కోసం మనం ఎలా ఉండాలి, దేశభక్తి ఎలా ఉండాలని వాళ్ళ నానమ్మ తీసుకెళ్ళి వాళ్ళని కాపాడి అక్కడక్కడ వాళ్ళ వీళ్ళలో పెట్టి కొద్ది రోజులు అలా కాపాడింది. అంటే రాత్రుల్లో ఆమె వాళ్ళకి మంచి కథలు చెప్పేది. మనం ఎప్పుడైనా అవసరం వస్తే దేశం కోసం ప్రాణం వదలాలనైనా మీ నాన్నగారు, మీ తాతగారు వీళ్ళంతా కూడా ఈ ధర్మం కోసం చాలా చేశారని చెప్పి కథలు చెప్పేది. అదేవిధంగా వాళ్ళు ఒకరోజు రాత్రి వీళ్ళు ఎవరైతే ఉంటారో ఒక ఇల్లు వాళ్ళు మొఘలులకు డబ్బులు తీసుకొని పలానోళ్ళు పలానా చోటు ఉండాలని చెప్పేస్తే ఆ మొఘల్ చక్రవర్తులు వీళ్ళని తీసుకొని అక్కడికి వెళ్తారు. ఎక్కడికి? కోటకి తీసుకెళ్ళి కోటలో ఏమని చెప్తారంటే
కోటలో ఏమని చెప్తారంటే, మీరు మీ నాన్నని చంపేశాం, మీ అన్నోళ్ళని చంపేశాం. నాన్న వింటున్నారా? వాళ్ళిద్దరు చిన్నపిల్లలకి మీ నాన్నని చంపేశాం, మీ అన్నోళ్ళని చంపేశాం, మిమ్మల్ని కూడా చంపేస్తాం. మీరు హిందూ మతాన్ని వదిలేసి ఇస్లామిక్ మతాన్ని స్వీకరించండి అని చెప్పి వాళ్ళను ఈ అమ్మాయి పేరు రాయలేదంట. ఇట్లా సార్ సిక్కుల 10వ గురువైనటువంటి గురు గోవింద్ సింగ్